చాలా మంది గొర్రె పిల్లలు మేక పిల్లలు పెంచినప్పుడు ఈతలు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నెలలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా వరకు చాలా చనిపోయే అవకాశం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియదు. మనతో పాటు అబ్దుల్ సబానీ గారు ఉన్నారు. వీళ్ళు ఎలివేటెడ్ షెడ్లో దాదాపు 6 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నటువంటి మంచి రైతు అని చెప్పుకోవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పిల్లలు పుట్టిన తర్వాత వారిని అడుగుదాం. అన్న చెప్పండి అన్న, ఏంటి ఇట్లా పిల్లలు పుట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంది చిన్న పిల్లలు పుట్టిన దగ్గరే మనం మంచిగా నీట్ చేసుకోవాలి. నోటి లోపలికి ఏమన్నా పోతుందా, ఏముంది, ఈ గోర్లు వీక్కోవాలి, లేకుంటే తర్వాత తొందరగా పెరుగుతాయి. ఈ గోర్లు పుట్టిందాడే మెత్తగా ఉంటాయి కింద, అది మంచిగా తీసుకోవాలి. ఓకే. ఇంకోటి ఏముండాలంటే మంచిగా వెచ్చగా పెట్టాలి పిల్లలని. ఇంకోటి మురువాలు ఉంటది, ఈయనదాడే తల్లి దగ్గర మురువాలు ఉంటది, అది ఖచ్చితంగా తాపియాలి. చాలా మంది అది తాపియారు, అది ఖచ్చితంగా తాపియాలి. ఇది తాగకున్నా సరే అది మంచిగా తీసుకుపోయి సన్ను దగ్గర తీసుకుపోయి మంచిగా తాపియాలి. దీనికి ఏమన్నా టీకాలు ఇస్తారా పుట్టినేమంటే? ఇది నెల తర్వాత టీకాలు స్టార్ట్ అవుతుంది. నెల తర్వాత టీకాలు ఇవ్వాలన్నమాట. పిల్లలు పుట్టిన తర్వాత నార్మల్ ఎంత వెయిట్ ఉంటుంది? ఇది మనకు ఒక 6 to 8 kgs వరకు ఉంటది. ఇప్పుడు మన చేతిలో అనిపిస్తుంది ఎన్ని కిలోలు ఉంటుంది? ఇది ఉంటది ఒక 5 kgs వరకు. అంటే జాతిని బట్టి చిన్న జాతి ఇది ఉంటే ఒక తక్కువ కూడా ఉంటది. ఒక పెద్ద జాతి ఉంటే ఒకటే పిల్ల వేసిందంటే 10 కిలోలు కూడా ఉంటది ఒక పిల్ల. ఓకే. మీ ఎలివేటెడ్ షెడ్ లా దాదాపు 6 సంవత్సరాల నుంచి పెంచుతారు కదా, ఒక ఈతల హైయెస్ట్ ఎన్ని పిల్లలు చూసారు మీరు? మన దగ్గర అయితే ఒక 4 kids వరకు వచ్చినాయి, 3 triplets ఉన్నాయి, డబల్స్ వచ్చినాయి, సింగల్ ఎక్కువ శాతం సింగల్ వచ్చినాయి మన దగ్గర. ఎక్కువ మాత్రం సింగల్ వచ్చినాయి. 4 కూడా చూసారు మీరు? వచ్చినాయి. ఈ పిల్లలకు వెచ్చగా ఎట్లా అంటే మనం గంప కింద కప్పుకొని గోనా సంచులు కప్పుకోవాలి. ఇంకోటి లైట్ వస్తుంది మనకి, సైడ్ పెట్టుకోవాలి. అది మరీ దగ్గరగా ఉండకూడదు, పిల్లలకు మరీ ఎత్తుగా ఉండకూడదు, మీడియం రేంజ్ లో పెట్టుకోవాలి. అది జాగ్రత్తలు తీసుకోవాలి. నెల తర్వాత ఫీడ్ మంచిగా వేసుకోవాలి. ఇంకోటి చిన్నగా ఉన్నప్పుడు నీళ్ళు కూడా తాగనీయకూడదు, దాని నుంచి కూడా ప్రాబ్లం అవుతుంది. పిల్లలు పాల మీదనే ఉండాలి.